హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సమ్మర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినా నర్సీపట్నంలో అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు అని అయితే చెప్తాను అనుకోకండి. ఇక్కడ కూడా అలానే ఉంది. బట్ కొన్ని సార్లు కొన్ని రోజులు అంటే మార్నింగ్ మంచు కురుస్తుంది. మీకైతే కనిపిస్తుంది కదా. సో బిల్డింగ్స్ తర్వాత మంచు కురుస్తూ ఉంది మాట, మంచులో కనిపించట్లేదు. సో అదంతా కాదు, ఒక 7-8 o'clock వరకే ఉంటుంది. తర్వాత మళ్ళీ అన్ని ప్లేసెస్లోనే ఎండ ఫుల్ గట్టికి కాస్తుంది ఇక్కడంతాని. సో ఇంకా కిచెన్ కూడా ఫుల్గా నైటే నేను క్లీన్ చేసేసుకుంటాను. సో ఇక్కడ మార్నింగ్ అయితే ఆయన కాఫీ తాగుతారు, నేనైతే రాగి మాల్ట్ అయితే తాగుతాను. సో రాగి మాల్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, పౌడర్ అనేది కూడా నేను వీడియో చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను చూడండి. ఇది పిల్లలకి, లేడీస్కి, పెద్దవాళ్ళకి చాలా మంచిది మాట. హెల్త్కి అయితే 2 months వస్తుంది ఒకసారి కొంచెం పౌడర్ మీరు ప్రిపేర్ చేసుకుంటే. సో మార్నింగే పూజ ఉంది కాబట్టి సో బాల్కనీస్ 2 కూడా నేను కడిగేసి అలాగే మొక్కలకి వాటరింగ్ చేసి ముగ్గలు అవి పెట్టేశాను. నిన్న నైటే మాఫ్ కూడా పెట్టేశాను అనమాట. సో ఎన్ని పనులైనా సరే ముందు రోజు ఈవినింగ్ చేసుకుంటేనే మనకి మార్నింగ్కి చాలా హరిబరి పడతాం. ఇంకా అన్ని మార్నింగ్కి పోస్ట్ పోన్ చేసామంటే ఇంకా అవినట్టేనండి. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే ఆనియన్ పెసరట్టు అలాగే పల్లీల చట్నీ చేశాను. ఇంక ఉప్మా అయితే చేయలేదు. ఇంకా అది మాట. సో వంట, పూజ అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో కుకింగ్ అది అయిపోయిన తర్వాత లంచ్ టైంకి ఇంకొంచెం గ్యాప్ ఉంటుంది కదా, 12-11:30 టైంకి. సో టీవీ చూస్తుంటే టీవీ క్యాబినెట్ కొంచెం నాకు ఖాళీగా బోర్గా, మెయిన్ ఈ కార్నర్ ర్యాక్ కొంచెం ఏదైనా హైలైట్ చేద్దాం, డెకరేట్ చేద్దాం అనిపించింది. అలాగే ఫుల్గా డస్ట్ పట్టేసి ఉంది. సో ఇదంతా కూడా క్లీన్ చేద్దాం అంటే కొంచెం ఏదో తక్కువైనట్టు అనిపించింది అనమాట. సో టీవీ క్యాబినెట్. సో అందుకని నేను కార్నర్ ర్యాక్ అయితే డెకరేట్ చేయాలనుకున్నాను. అలాగే ఇదంతా కూడా ఫుల్గా క్లీన్ చేయాలి, డస్టింగ్ చేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యామాట. సో ఇలాంటి ఎక్స్ట్రా పనులు అంటే టీవీ క్యాబినెట్, డైనింగ్ టేబుల్, ఇలాంటి కాఫీ టేబుల్, సోఫా డస్టింగ్ ఇలాంటివన్నీ కూడా మనకి మార్నింగ్ పనులతో కానీ లేదంటే రోజు చేసుకోవాలని చెప్పను. వీక్లీ వన్స్ ఇలాంటి ఏదో ఒక ఫ్రీ టైం ఉంటుంది కదా, ఆ టైంలో ఇలాంటివి చేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది. చూడండి ఏమీ లేనట్టు నీట్గా కనిపిస్తుంది, బట్ క్లీన్ చేస్తుంటే ఆ క్లాత్కి ఎంత డస్ట్ ఉందో మీరే చూస్తున్నారు కదా. సో అది మాట. ఇంకేంటంటే ఇలా ఫుల్గా క్లీన్ చేసిన తర్వాత నా దగ్గర కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. సో నేను ఈ కార్నర్ అంటే మంచిగా హైలైట్ చేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యాను. సో నా దగ్గర ఉన్నవన్నీ చూపిస్తాను. ఇవైతే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అండి, మీషోలో అంతకుముందు కొనేవి. ఇప్పుడు ఇది డెకరేట్ చేయడం కోసం కొత్తవి అయితే ఏమీ కొనట్లేదు. ఇవి వచ్చి ఎగ్జిబిషన్లో తీసుకున్నాను. వాల్ హ్యాంగర్స్ లాంటిది అనమాట. సో మల్టీ కలర్ ఆవుకి ఉన్న గంటలు లాంటి అలా ఉన్నదన్నమాట లుక్ అయితే కనుక. సో ఇంక ఇక్కడ అలాగే ఎలిఫెంట్స్ అయితే హైదరాబాద్లో ఐకియాలో తీసుకున్నాను. ఇప్పుడు దీనికోసం కొనలేదు, అప్పుడప్పుడు కొన్న ఉంటాయి కదా. సో ఇవన్నిటినీ కలుపుతున్నాం అన్నమాట. సో దశావతారాలండి ఇవైతే విగ్రహాలు. ఒక చిన్న స్టోన్ ఉంటుంది కదా, స్టోన్తోనే వీటిని ఇలా చెక్కుతారు. ఒక్కొక్క దాంతో ఒక చిన్న రాయిని ఇలా చెక్కి మలుస్తారు అన్నమాట. చాలా బాగా చెక్కుతారు. నిజంగా వాళ్ళ ఆర్ట్కి అయితే మెచ్చుకోవాలి. ఇవి దశావతారం అంటే కూర్మ అవతారం, మత్స్య అవతారం, ఇలా వామన అవతారం ఇవన్నీ ఉంటాయి కదా. సో విష్ణుమూర్తి అవతారాలన్నీ కూడా. నెక్స్ట్ వచ్చి ఈ కృష్ణుడి బాక్స్ అయితే మా ఆడబడుచు వాళ్ళ బాబు బర్త్డేకి రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చినప్పుడు బాక్స్ మాట, అప్పటి నుంచి ఉంచుకున్నాను ఈ బాక్స్ని. ఇలాగ కొన్ని ఐటమ్స్ నాకు ఇల్లంతా వెతికాను నేను. ఈ కార్నర్ని ఇప్పుడు డెకరేట్ చేయాలంటే ఏమేమి ఉంటాయా అని చెప్పేసి సో ఇలాంటివన్నీ తీశాను. నెక్స్ట్ వచ్చి ఈ రాధాకృష్ణుల విగ్రహం అయితే శశి ఆయనకి బర్త్డే గిఫ్ట్గా ఇచ్చిందన్నమాట. రాధాకృష్ణుల విగ్రహం అయినా లేదంటే ఏమంటారు బుద్ధుడి విగ్రహం అయినా ఎవరైనా సరే మనకి, అదే బుద్ధుడు కాదు కుబేరుడు విగ్రహం అయినా ఎవరైనా మనకి గిఫ్ట్ చేయాలని గిఫ్ట్ చేస్తే చాలా మంచిది మనం కొనుక్కోవడం కన్నా. సో ఈ ఆర్టిఫిషియల్ ప్లాంట్ కూడా ఎప్పటి నుంచో ఉన్నదే. సో మీషోలోనో ఎక్కడో బయట ఎప్పుడో కొన్నవి. సో అదండి. మీకు వీడియో అయితే ఎన్ని వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి. సో మీరు లైక్స్ చేయడం వల్ల కొంచెం వీడియోస్ కానీ కామెంట్ చేయడం వల్ల సో మాకు కొంచెం మంచిగా మోటివేట్ చేసినట్టు ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఏదో లైక్స్ ఇచ్చేస్తే మంచిగా వీళ్ళకి డబ్బులు ఎక్కువ వచ్చేస్తుంది, లేకపోతే ఏదో అయిపోతుంది అనుకొని చాలామంది అలా అనుకుంటారు. సో లైక్స్కి కానీ కామెంట్స్కి కానీ ఏమీ వ్యూస్ కానీ సంబంధం ఉండదండి. సో ఇంతమంది చూస్తున్నారు, మాకు మంచిగా ఎంకరేజ్ చేసినట్టు, మంచిగా సపోర్ట్ చేసినట్టు, కొంచెం మోటివేషనల్గా ఇంకా వీడియోస్ చేయాలని అనిపిస్తుంది. సో ఇది వచ్చేస్తే కనుక ఈ ఫ్లవర్ వాస్ అయితే బ్రౌన్ కలర్లో ఉంది. ఇది వచ్చి ప్యూర్ వుడ్ అండి, టేక్ వుడ్ మాట. నేను ఇది కాకినాడ క్రాఫ్ట్ బజార్లో తీసుకున్నాను. 1200 పడింది ప్రైస్ అయితే. బ్రౌన్ కలర్లో ఉంది, వుడ్ చాలా చాలా బాగుంది. సో ఇలాంటివన్నీ తీసుకొని మంచిగా కార్నర్ని అయితే నేను డెకరేట్ చేయాలని చెప్పేసి, హైలైట్ అవుతుంది కదా. సో టీవీ క్యాబినెట్ కొంచెం బోరింగ్గా ఉందని చెప్పేసి అలా అయితే పెడుతున్నాను. ఇంకా నెక్స్ట్ ఈ బాక్స్ ఉంది కదా, సో బాక్స్ మీద కృష్ణుడి విగ్రహం పెట్టిన కొంచెం హైట్ వస్తుంది కదా అని చెప్పేసి, లేదంటే కిందకి అయిపోయి డౌన్ కనిపించట్లేదు. నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఏంటంటే కొంచెం చెట్టు అది పెట్టింది, ఎందుకంటే కృష్ణుడి బ్యాక్ సైడ్ కొంచెం ఏదైనా హైలైట్ చేద్దాం, నెమలి పింఛం ఉంటే అది పెడుతున్న అది లేదు. సో అది ఆర్టిఫిషియల్ ప్లాంట్ పెట్టేసి అటు ఇటు కూడా ఆ గంటలు ఉన్నాయి కదా వాల్ హ్యాంగర్స్ అవి పెట్టాను.
కానీ ఆ విగ్రహానికి నెక్స్ట్ అలాగే ఆ హ్యాంగర్స్ ఉన్నాయి కదా 2 పక్కల ఎల్లో కలర్లో చక్రాల్లాగా వీటికి చాలా బాగా మ్యాచ్ అయింది మాట. సో మల్టీ కలర్లోనే ఉన్నది. నెక్స్ట్ అక్కడ కుబేరుడి డిబ్బీ ఉంది కదా రెడ్ కలర్లో, ఆ డిబ్బీలో డైలీ నేను డబ్బులు వేస్తాను. సో ఆ డిబ్బీ ఖచ్చితంగా డబ్బులు వేసి డబ్బులు దాచుకునే అలవాటు నాకు ఉంది. ఎప్పుడైనా టైట్ ఉన్న టైంలో అవి తీసి వాడుకోవడానికి. సో ఆ డిబ్బీ ఒకటి నాకు అలవాటు, మీరు ట్రై చేయండి. సో ఇంకా అటు ఇటు ఎలిఫెంట్స్ అయితే పెట్టేసి ఈ దశావతారాలు విగ్రహాలు అయితే అలా పెట్టాను. సో కృష్ణుడి దగ్గర నుంచి నడుచుకుని వచ్చినట్టుంది. అలాగే మనీ ప్లాంట్ కూడా పెట్టానండి. మీరు ఎన్ని బొమ్మలు ఎన్ని కాస్ట్లీ ఐటమ్స్ ఎన్ని పెట్టి డెకరేట్ చేసినా ఎప్పుడైతే మనం కొంచెం గ్రీనరీ యాడ్ చేస్తామో ప్లాంట్స్ అవి పెడతామో అప్పుడే దేనికైనా లుక్ వస్తుంది, హైలైట్ అవుతుంది అన్నమాట. సో ఇంకా ఆర్టిఫిషియల్ గ్రీనరీ ఉంటాయి కదా, సో అలాంటి ప్లాంట్స్ కూడా కొంచెం పెట్టాను. ఇప్పుడైతే చాలా మంచిగా ఒక చిన్న మినీ టెంపుల్ కట్టినట్టు మినీ గుడి కట్టినట్టు అనిపించింది ఆ కార్నర్ ర్యాక్లో అయితే కనుక. అంత బాగుంది. మీరు ఏదైనా బోరింగ్ ప్లేస్ ఉన్న కార్నర్ ర్యాక్ ఉన్నా లేదంటే కొంచెం అది హైలైట్ చేయడానికి ట్రై చేయండి. మీ దగ్గర ఏముంటాయో అవే. ఇంకే విగ్రహాలు కూడా చిన్న చిన్నవి చాలా బాగున్నాయి. ఇవి అయితే తమిళనాడులో మహాబలిపురం అని ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్లో విగ్రహాలు చెక్కుతారు. మనకి ఇండియా సైడ్ ఎక్కడ గుడి కట్టినా ఏ విగ్రహాలు రావాలన్నా మహాబలిపురం నుంచే వస్తుందని, ఎందుకంటే అక్కడ శిల్పులు ఎక్కువ అక్కడే విగ్రహాలు అవన్నీ చెక్కుతూ ఉంటారన్నమాట. చెన్నై దగ్గరలో ఉంటుంది ఆ ప్లేస్ అయితే కనుక. మీకు ఇంకేమైనా ఐడియాస్ ఉన్నా లేదంటే ఇంకా ఇలా చేస్తే బాగుంటుందని ఏదైనా మీకు ఏదైనా అనిపిస్తే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. సో ఇటు సైడ్ కూడా నేను ఒక ఫ్లవర్ వాజ్ అలా పెట్టేశాను. ఈ గ్రీన్ కలర్లో అది ఉంది ఆర్టిఫిషియల్ ఇదేంటి నేను మీషోలో తీసుకున్నాను. దాన్ని కట్ చేసి 2-3 పార్ట్లుగా అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెట్టాను. సో బిఫోర్ ఆఫ్టర్ అయితే మీరే చూడండి. లుక్ అయితే బాగుందా, ఎలా ఉన్నది నాకు కామెంట్ చేసి చెప్పండి. మీకు ఏదైనా మంచిగా ఏదైనా థాట్స్ ఉంటే కనుక నాకు అదే కామెంట్లో కూడా చెప్పండి. సో ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను. మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.